నా ఎడల నీకు కటాక్షము కడిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. ప్రియులారా, ఎవరైతే దేవుని యొద్ద నుంచి సూచన అడుగుతారో వారు విశ్వాసము వలన నడిపించబడిన వారు కాదు. ఒక మంచి ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి. దేవుడు ఫలానా విషయాన్ని, ఫలానా సంగతిని మనకు బయలుపరిచిన తరువాత కూడా నాకు ఒక సూచన ఇవ్వు, నాకు ఒక దర్శనాన్ని ఇవ్వు, నాకు ఒక కల ఇవ్వు అని అడిగినట్లయితే ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనము విశ్వాసము ద్వారా కాక వెలుచూపు వలన జీవిస్తూ ఉన్నామనే సంగతిని మనము జ్ఞాపకం